శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ్ కేంద్రంలో వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 190. పరిపూర్ణము ఎరుకనునే నెరిగించితి నీవు రెంటి నెరిగితివి కదా, ఎరుకను గురు దక్షిణగా మరి వేగిరమివ్వు బట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి, పరులు నేనని ఏటి భావమా భావమై నిరతాము ఒకరీతి నిలాసుండు మిక వట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 190. అయితే క్రిందటి కందార్థములో పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వకాలముల యందు సర్వత్రా శాశ్వతమై ఉన్నదనియు, లేని ఎరుక ఎన్నడూ లేదనియు నీకు దృఢమయ్యే వరకు నే బోధించిన ఈ యుక్తమైన అంటే సరిహైన బోధ మరవకుండా మనము చేయుచుండుము. ఈ బోధను సుజనుల ఎదుట చెప్పుడకు భయపడకుము, కానీ దృష్టులు వచ్చి అంటే ఇతర సాంప్రదాయకులు ఈ బోధ యొక్క మర్మధర్మములు నిన్ను ఎన్ని విధములుగా అడిగినను వారికి చెప్పకు సుమా, ఈ మాట మరవకు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక 10వ అధ్యాయము బోధ దృఢీకరణలో 3వ కన్నార్థము క్రమ సంఖ్య 190. గురువు ఆజ్ఞానువర్తనము. గురువు ఆజ్ఞానువర్తనం అనగా ఆ పరిపూర్ణ బోధ యందు పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మానుటాను క్రమములో 3 హంసములు అత్యంత ప్రామాణికమై ఉన్నవి గనుక ఆఖరి హంసమైన ఎరుకను విడుచుట అనున్నది అత్యంత శక్తివంతమై కష్టతరమై అనుభవనీయమై జీవితాంతము పాటింపదగినదై ఉన్నది. భ్రాంతిరహిత విధానమందు ఆరుడత చెందిన వానికి పరిపూర్ణము స్వతసిద్ధమై ఉన్నదనియు, దాని యందు గుర్తెరిగే ఎరుక ఏమాత్రము లేనిదని దృఢపరుచుకున్న మీదట అట్టి దృఢ విధానమందు గుర్తించిన గుర్తుకు మూలము గాని స్థానము గాని లేదని
ఏదైనా ఉన్నచో ఇంకా మిగిలి అది గురుమూర్తికి సమర్పణ గావింపబడి ఉన్నదని గుర్తించి ఇక ఉన్నదాని గురించి నిర్ణయము గాని లేని దాని గురించి నిర్ణయము గాని ఏమీ లేనిది అను నిర్ణయ విధానము గాని లేక అచల స్థితి అందుండును. ఇట్టి స్థితిలో శిష్యుని స్థితిని గమనించి గురువు సాంప్రదాయ ప్రయోజనము కొరకు తన లక్ష్య సిద్ధి కొరకు శిష్యునికి మరలా గుర్తును ప్రవేశపెట్టింది. గురు వాక్యానుసారముగా జీవించుటకు గురు ధర్మమును లోక కళ్యాణము కొరకు అవిచ్ఛిన్నముగా ప్రచారము గావించుటకు ఎట్టి సామర్థ్యము లేక జీవించుటలో గురు కృపచే తన వ్యక్తిగత జీవితంలో భుక్తి క్రియ యందు ఎటువంటి లోటు లేక ఆ గురు సత్తాచే రక్షింపబడుచు గురుధర్మ నిర్వహణను ఇకపర సాధనముగా ఎంచుకొని జీవించగలదు. అదే గురుమూర్తి అనుగ్రహం. ఇట్టి వాణియందు సంపూర్ణముగా ప్రవగించి ఎటువంటి దుడుకులకు లోను కాకుండా భ్రాంతిరహిత విధానమందు ఆరుడత చెంది ఉండును గనుక గురుశక్తి ఆశీర్వచన రూపములో ఇటు వానికి రక్షణ కవచమై నిలుచును అంటూ మనకు తెలియచేశారు. పరిపూర్ణము ఎరుకను పరిపూర్ణము ఎరుకను నేనెరిగించితి నీవు రెంటి నెరిగితివి గదా ఎరుకను గురు దక్షిణగా మరి వేగురమివ్వు ఒట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా కూటమేమిటికి పరులు నేనని ఏటి భావం అభావమై నిరతాము ఒకరీతి నిలచుండు మిక ఒట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా కూటమేమిటికి. శిష్య పరిపూర్ణము ఎరుకను నేనెరిగించితి. అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణమును అట్టి పరిపూర్ణమునందు అందు లేక తోచుచున్న ఎరుకను ఈ రెండింటినీ వస్తునిశ్చయపూర్వకముగా నీచే గుర్తింపజేసి తిని అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును ఎరుకను ఈ రెంటిని నేను నీకు తెలియపరిచి తిని నీవు రెంటిని ఎరిగితివి కదా నీవు ఎట్టి సందేహము లేక వస్తునిశ్చయముగా వాటిని గుర్తించితివి కదా. అంటే నీవు రెంటిని చక్కగా తెలుసుకొని ఉన్నావు కదా. పై రెంటిని ఏ రెంటిని పరిపూర్ణమును ఎరుకను ఈ రెంటిని గుర్తించిన నీ తెలివిని ఇక గురుదక్షిణగా
ఆ గురువు సందేశపడేటట్లుగా, గురువు కోరినట్లుగా, అంటే తృప్తి పడేటట్లుగా మరి వేగిరమివ్వు, తొందరగా విడిచియుండుము, ఆలస్యం చేయకు. ఏ గుర్తించిన తెలివైతే ఉన్నదో, అంటే ఆ గురుమూర్తి తెలపగా, నేను తెలపగా నీవు రెంటిని పరిపూర్ణమును ఎరుకను రెండింటిని తెలపగా తెలుసుకున్నావు కదా నాయనా. ఇక ఎరుకను అంటే గుర్తించిన తెలివిని గురు దక్షిణగా, ఆ గురువుకు దక్షిణగా నువ్విచ్చే దక్షిణ ఏది? గురువుకు గుర్తించిన తెలివిని ఇవ్వడమే. ఆ గురువు సందేశపడేటట్లుగా, గురువు కోరినట్లుగా, ఆయన మనస్సు తృప్తి పడేటట్లుగా మరి వేగిరమివ్వు, తొందరగా విడిచేయుండుము, ఆలస్యం చెయ్యకు. ఒట్టి మాటలేమిటికి? వృధా మాటలెందుకు? ఎరుకతో ఇంక కూటమేమిటికి? గుర్తెరిగే తెలివితో ఇంకా సంబంధం ఎందుకు? అంటే విద్య పూర్తయిన పిదప ఆ గురువు శిష్యునికి ఆ గురు దక్షిణ అడుగుట, గురువు అడిగిన దక్షిణ శిష్యుడు భక్తి వినయములతో ఇచ్చుట, ఇది శిష్టాచారం. అందుకే ఈ పద్యములో గురుమూర్తి తాను చెప్పదలసిన విద్య పూర్తిగా చెప్పి శిష్యుని మనస్సుకు అతికినందువలన గురు దక్షిణగా ఎరుకను ఇయ్యమని కోరెను. అంటే నేను అనే దాన్ని విడిచిపెట్టమనేను. అంటే శిష్యుడు గురుమూర్తి వద్దకు శరణు తెచ్చినప్పుడు ఆ గురుమూర్తి మొదలు అచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతు పయిన్ తుదకెరుకను విడిపించదా అని అన్నమాట ప్రకారముగాని ఎరుకను గురుదక్షిణగా అడిగి తీసుకొనుచున్నాడు. ఎరుకను గురుదక్షిణగా ఇచ్చి తిని అనే ఒట్టి మాటలు పలకవద్దు. ఎరుకను ఇచ్చినావు గనక ఆ ఎరుకతో కూడకుము అని ఆజ్ఞాపించినారు గురువు గారు. అవును. ఇక పరులు నేనని ఏడి భావము, ఇక ఎరుకను గురుదక్షిణగా ఇచ్చిన తర్వాత ఆ ఎరుకతో మళ్ళీ కూడకుము అని ఆజ్ఞాపించిన తర్వాత ఆ తర్వాత పరులు నేను అనేటి భావము, నీవు నేను అనే ద్వంద్వ పద్ధతి గల ఎరుకతో అభావమై లేనిదై విడిచిపెట్టబడినదై. అభావమై అనగా లేనిదై అంటే విడిచిపెట్టబడినదై. ఇక నిరతాము ఒక రీతి నిలచుండుము, అస్వథా సిద్ధమైన పరిపూర్ణమునందు ఉనికి కలిగియుండుము. అంటే ఇతరమని, నేనని, జగత్తు అని, ఆత్మ అని అనే భావము లేకుండగా ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే అచలన సంకల్పము లేకుండగా ఉండుము. సంకల్పరహితుడవై ఎరుకతో పొత్తు విడిచి ఉండుము. మళ్ళీ ఎరుకతో పొత్తు పెట్టుకోకు. ఇక ఎరుకతో పొత్తు విడిచిపెట్టుము అన్న తర్వాత
అట్టి వారి స్థితి ఎట్లుండునో తెలియపరుస్తూ ఇతరమని నేననే నిర్ణయములు ఇక లేకుండగా అస్వప్నములో సంచరించినట్లుగా ఏ భావములు లేకుండగా లేక ఉండుము అని ఆదేశించినారు అంటూ మనకు ఈ కందార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.